ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన పూజించదగిన నామములో నాయన మరి మీ సన్నిధిలో చేరి మిమ్మలను స్తుతించడానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించినందుకు స్తోత్రాలు. నాయన మరి యొక్క ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రండి. మాట్లాడే దేవుడు, చూచున్న దేవుడు, వినే దేవుడు. నాయన ప్రతివాని అవసరతను ఎరిగినటువంటి దేవుడు. ఎవరి సమస్యల్లో అక్రతలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవా, వారి వారి అవసరతను బట్టి మీరే మాతో మాట్లాడుతూ రమ్మని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు, ఏది నీది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా, ఏది నీది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు, కులము బలము ధనము ఘనము ఏది నికరము, అందచంద బంధువర్గం ఏది నిలచును, కులము బలము ధనము ఘనము ఏది నికరము, అందచంద బంధువర్గం ఏది నిలుచును, కాని దాని కొరకు అతిశయంబు ఎందుకు, కాని దాని కొరకు అతిశయంబు ఎందుకు, కలసిరా లేదనే కలత ఎందుకు, కలసిరా లేదనే కలత ఎందుకు, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు, గొప్ప రక్షణ నివ్వ క్రీస్తు నిన్ను పిలిచెను, ఒప్పుకొనుము పాపములను హృదయమందున, గొప్ప రక్షణ నివ్వ క్రీస్తు నిన్ను పిలిచెను, ఒప్పుకొనుము పాపములను హృదయమందున, తప్పకుండా తానే నిన్ను క్షమించును, తప్పకుండా తానే నిన్ను క్షమించును, ఇప్పుడే కడుగు తన రక్తమందున, ఇప్పుడే కడుగు తన రక్తమందున, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు, ఏది నీది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా, ఏది నీది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము కీర్తనలు గ్రంథం 128 అధ్యాయము 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును.
నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుని చేత ఆస్వాదించబడినటువంటి వారు జీవితంలో జరిగేటువంటి ఆశీర్వాదం ఏంటో అనేది దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మనము ధన్యులుగా మేలు కలగాలి అంటే మనం ఏం చేయాలి? మొదటగా రోమాపత్రికలో మనం చూస్తే మనము ధన్యులముగా మనకి మేలు కలగాలి అంటే రోమాపత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగుంది. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నందినవాడు ధన్యుడు. మనం ఎప్పుడు ధన్యులు అవుతాము అంటే మన అతిక్రమములకు పరిహారము, మన పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగి ఉండాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపముతోనే పుడుతున్నాడు, పాపములోనే జీవిస్తున్నాడు. ఈ పాపి యొక్క పాపమునకు పరిహారము కావాలి. పాపమునకు పరిహారము, పరిష్కారము దేవుడే చూపించారు. యేసు ప్రభువారు మరణము మనుషులందరి పాపమునకు పరిష్కారమైంది. ప్రాయశ్చిత్తం సిలువలో యేసు ప్రభువారు మనందరి పాపములో నిమిత్తమై తండ్రి దేవుడే తన కుమారులమైన మన పాపం పరిహారం చేయడానికి యేసు ప్రభువారిని ఈ భూలోకానికి మానవుడిగా పంపించి ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా ప్రాయశ్చిత్తము కలిగింది. ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, మేకల యొక్కయు రక్తం పాపము తీసివేయుట అసంభవం. ఒక పాపి యొక్క మనిషి పాపాన్ని తీసివేసేది పరిశుద్ధ రక్తమై ఉండాలి. అందుకనే దేవుడు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధ పుణ్య రక్తమును మన కొరకు చిందించారు. ఆ రక్తములో కడగబడిన వారు ధన్యులు. ఆ రక్తములో కడగబడినటువంటి వారు పాపాలు ప్రాయశ్చిత్తం చేయబడతాయి. ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేయబడిన వారు ధన్యులు, దీవించబడతారు, వారికి మేలు కలుగుతుంది. నీ పాపము ప్రాయశ్చిత్తము పరిహారము చేయబడినంత వరకు నీకు మేలు కలగదు, నీకు ఆశీర్వాదము కలగదు, నువ్వు దేవుణ్ణి చేరలేవు. కాబట్టి పాపమును పరిహారం చేయడానికి వేరే మార్గము లేదు. యేసు ప్రభువారే మార్గమై ఉన్నారు. కాబట్టి చిరుతపులు తన మచ్చలు మార్చుకోలేదు, కుష్ఠదేశుడు తన చర్మాన్ని మార్చుకోలేదు. అలాగే కీడు చేయడానికి అలవాటు పడిన మనిషి మరి ఏ విధంగా మేలు చేయలేడు. కాబట్టి నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వేం చేసినా నీ పాపం ప్రాయశ్చిత్తం చేయబడదు. ప్రాయశ్చిత్త మార్గము యేసు ప్రభువారే. ఈరోజు ప్రపంచ చరిత్రలో యేసు రక్తము మనుషులను ఏ విధంగా పాపం నుంచి విడిపిస్తుందో ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం, ఎంతోమందిని మనం చూస్తున్నాం. కాబట్టి భయంకరమైన వ్యక్తులు యేసు రక్తం ద్వారా పాప పరిహారం పొంది దేవుని సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి నరహంతకులు, భయంకరమైన మాంత్రికులు, బ్రాహ్మలు, వ్యభిచారులు, దొంగలు, హంతకులు, కులభేదం లేకుండా, మతభేదము లేకుండా అందరూ కూడా యేసు ప్రభువారిని నమ్ముకొని, ఎందుకంటే ఆయన రక్తమే వారి పాపం నుంచి విడిపించింది, పరిహారం చేసింది. కాబట్టి ప్రపంచంలో మనం సాక్ష్యం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా మొదటి విషయము పాపం పరిహారం చేయబడాలి. రెండవదిగా కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం మొదటి మాట, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం మందు యెహోవాని తప్పించును. బీదలను మనం కటాక్షించేవారుగా ఉండాలి. మన ప్రక్కన ఎంతోమంది పేదవారు ఉంటారు, లేనివారు ఉంటారు, దరిద్రులు ఉంటారు. వారిని మనము కటాక్షించాలి. బీదలను వెక్కిరించకూడదు. బీదల పైన
ప్రేమ చూపించి వారికి తగినంత సహాయం చేసేవారికి ఉండాలి. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. అలాంటి వారికి ఆపత్కాలంలో దేవుడు వారికి సహాయపడతాడు. కాబట్టి బీదలైన వారు మన దేశంలో ఉండకూడదంటే మనం వారికి సహాయం చేయాలి. ఈరోజు ధనవంతుడు ధనవంతుడిగానే ఉంటున్నాడు, పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు. కారణం ఏంటంటే పక్కన పేదవాడు ఎంతో బాధపడుతున్నా వారికి సహాయం చేసేవారు ఎవరు లేరు. ఎవరి స్వార్థము వారు చూసుకుంటా ఉన్నారు. కాబట్టి పక్కవాడిని పట్టించుకోలేని పరిస్థితి కలిగి ఉన్నారు. కాబట్టి బీదలను మనం కటాక్షించాలి. పరదేశులను, విధవరాండ్రను, మరి దిక్కులేని వారిని ఆదరించమని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనంలో, కావున మీ యందు దయచూపాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఎవరైతే యేసుప్రభువు వారు రాకడ కోసం కనిపెట్టుకుంటారో వారు ధన్యులు. కాబట్టి యేసుప్రభువు వారు మొదటిసారిగా పాప పరిహార నిమిత్తమై మానవుడిగా వచ్చారు. రెండవసారి ఆయన మానవుడిగా రాడు, మహిమగల దేవుడిగా, మహారాజుగా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మరి ఆయన నమ్మిన వారిని తీసుకెళ్తారు. కాబట్టి వారు భూమి మీద నుంచి ఎత్తబడతారు. కాబట్టి అందుకనే దేవుని రాకడ ఉంది. ఆ రాకడ కోసమే కనిపెట్టుకోవాలి. కాబట్టి ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు కూడా భూమి మీద జరుగుతున్నాయి. కాబట్టి ప్రభు చెప్పినట్టుగా జరుగుతున్నాయి. భూకంపాలు, యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యము, నేనే దేవుడిని చెప్పుకునే ప్రజలు, ఈ విధంగా మరి దుర్మార్గము, దుష్టత్వము, అక్రమం విస్తరిస్తూ ఉంది. కాబట్టి ఎవరింటి వారు వారికే విరోధులుగా ఉంటున్నారు. దేవుడి మీద మనసు లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా యుగ సమాప్తికి సూచనలు. కాబట్టి ప్రభు చెప్పినట్టుగా రాకడ దినాల దగ్గరగా ఉన్నాయి. ఎవరైతే కనిపెట్టుకుంటారో వారిని దేవుడు తీసుకెళ్తాడు. ఈ మాట వాస్తవము, నిజము. కాబట్టి ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు ఆయనతో సదాకాలం ఉండబోతున్నారు. ఈ మాటలు తిరస్కరిస్తే మరి భయంకరమైన అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి స్థలానికి వెళ్ళకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజే ప్రభు దగ్గర, దేవా నేను పాపినని ఒప్పుకుంటే క్షమిస్తారు. క్షమించటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమగల తండ్రి, ప్రభా మరి నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. మేము ధన్యులము, మాకు మేలు కలగాలంటే పాపం పరిహారం చేయబడాలి. ఆయన మరి బీదలను కటాక్షించాలి, మీరు అక్కడ కొరకు ఎదురు చూడాలి. ఆ విధంగా మా దేశమును, రాష్ట్రమును, గ్రామమును, ప్రజలందరినీ సిద్ధపరచండి. రోగులైన వారిని స్వస్థపరచండి. దూరదేశంలో ఉన్న వారిని కాపాడు. చదువుకుంటున్న వాళ్ళు, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి సహాయం చేయండి. ఈ దినమందు ప్రయాణంలో ఉన్నవారికి సహాయం చేయండి. ఆయా పనుల్లో ఉన్నవారికి సహాయం చేయండి. దుష్టునికి ఏని తప్పించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్.